రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రికి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఈసా మూసీ సంగమ స్థలంలో నిమజ్జనం చేశారని రాజ్నాథ్ సింగ్ కు వివరించారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నామని బాపు ఘాట్ ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి అందజేశారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రికి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఈసా మూసీ సంగమ స్థలంలో నిమజ్జనం చేశారని రాజ్నాథ్ సింగ్ కు వివరించారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నామని బాపు ఘాట్ ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి అందజేశారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కోరారు. ఈసా మూసీ నదులు సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లుగా రక్షణ శాఖ మంత్రికి వివరించారు. 1948లో ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మని ఈసా మూసీ సంగమ స్థలాన్ని నిమగ్నం చేశారని కేంద్ర మంత్రికి తెలియజేశాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. బాపు ఘాట్ కు ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలవాలనుకుంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా రక్షణ శాఖ మంత్రికి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే ఎప్పటి నుంచో దాదాపు 10 సంవత్సరాలకి సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించిన స్థలం ఏదైతే ఉన్నది స్టేట్ గవర్నమెంట్ కి కన్వర్ట్ చేయాలని చెప్పేసి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా, వినతి పత్రం కూడా సమర్పించారు. మరోపక్క ఏదైతే పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే. ఏదైతే దీనికి సంబంధించి విమానాశ్రయానికి సంబంధించి ఏదైతే మమ్మునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు కూడా చేపట్టాలని వినతి పత్రం కూడా అందజేశారు. మరోపక్క ఏదైతే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాలవంచ స్థలం గుర్తించాము, దానికి సంబంధించి OLS సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే పెద్దపల్లి జిల్లాలో అంతర్ధం ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరో ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్థలం కూడా రెడీగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా రెడీ చేసుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల గురించి కూడా కేంద్ర మంత్రులతో భేటీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అందుబాటులో ఉంటారు అని దానికి సంబంధించి కూడా సీఎం టూర్ బిజీగా నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.